సెంటర్లో జరగండి సార్. ऊर्ध्वं जगातु भेषजं शम्मा अस्मद्विपदेः शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः देवायज्ञमदन्वता वसन्तो अस्यासीदाज्यं सुप्रतिष्ठितमस्तु ब्रह्मासि ओम साक्षादात्मासि निद्रितो గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే అది స్టాఫ్ ఉండదు, డాక్టర్లు ఉండదు, నిజంగా మందులు ఉన్నాము ప్రజలకు ఒక రంగంలో భావించేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. గతంలో 5 మంది డాక్టర్లు ఉంటే ఈరోజు 15 మంది డాక్టర్లు ఉన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ప్రతి దానికి కూడా మందులు ఎప్పుడు కూడా కొరత లేదు హాస్పిటల్. అలాంటివి ఎందుకంటే గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహించారు. ఆ రోజు ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆలోచనతో ఆ రోజు వారు ఆరోగ్యశ్రీ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, ఇలాంటి వాహనాలన్నీ కూడా ప్రవేశపెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆ రోజు ప్రాణదాత అయితే ఆ రోజు వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని ఈయన వాళ్ళ కుమారుడు 2 అడుగులు ముందుకేసి ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా 25 లక్షల రూపాయలు జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అని ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వైద్య పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మందులు కావచ్చు, ఏదైనా ప్రతి జబ్బులు ఇచ్చే వేరే ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి లేరు. కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలి. ధనికుని వారి కార్పొరేట్ ఆసుపత్రిలో ధనికుని పెట్టుకున్న పేదవాడికి కూడా మనం వైద్యం చేయించాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఆసుపత్రి బ్రహ్మాండంగా 20 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ఆసుపత్రి నిర్మించడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రతిపక్షాల అభివృద్ధి లేదా? ఈరోజు స్కూల్స్లో చూడండి, ఈరోజు ఎలిమెంట్ స్కూల్స్ పరిస్థితి లేదు. హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ తెచ్చిపోయాయి. సచివాలయ వ్యవస్థ ఈరోజు విజయవాడలో సెక్రటరియట్ అనేది రాష్ట్రానికి ఎలాంటిదో ఆ గ్రామానికి సెక్రటరియట్ లాంటి సచివాలయ వ్యవస్థ ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రతిదీ కూడా పేదవాడికి న్యాయం జరగాలి, పేదవాడికి వారికి అందాలి, అన్ని చేసే పథకాలన్నీ కూడా అందాలనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంత పరితపించిన వ్యక్తి కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం అవసరం వచ్చినప్పుడు ఆయన అండగా ఉంటారని కూడా భావిస్తూ ఈరోజు రాజంపేట పట్టణంలో ఒక బ్రహ్మాండమైన 100 బెడ్ల హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా ఈ రాజంపేట ప్రజలు అలాగే మేము మా చేతుల గుండా ఓపెన్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ముందుగా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అలాగే రాజంపేటలో ఉన్న ముఖ్యంగా ప్రజలకు అందించడం చాలా నిజంగా గర్వకారణంగా చాలా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రాబ్లమ్స్ చూసాం. ఇక్కడ ఉన్న ప్రజలు ఇట్లా తిరుపతికైనా పోవాలి, ఏలూరుకైనా పోవాలి, చెన్నైకైనా పోవాలి, అటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు అందుబాటులో తేవడం, ఫుల్ ఎక్విప్మెంట్ అయితేమి అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ అయితేమి అందరినీ ఇచ్చి ఈరోజు రాజంపేట పట్టణానికి అందించిన రాజంపేట ప్రజలు
ప్రజలకు అందించినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అయితేమి అలాగే ప్రజలైతే అందరూ సహకరించి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.